నమః శివాయ. మనిషికి మనస్సు ప్రధానం. ఈ మనస్సు నిలకడగా ఉండాలి అంటే తప్పనిసరిగా గణేశుని ఆరాధన చేయాలి. నిలకడలేని మనస్సును నిలకడగా చేసుకోవటానికి కూడా ఆ గణేశుని యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అనే విషయాన్ని గ్రహించాలి. అందుకనే భక్త గణపతి అని చెప్పేసి మనకి స్వామివారి యొక్క ఆకృతిలో అది ఒక విశిష్టవంతమైనటువంటి ఆకృతి లక్షణం. ఈ భక్త గణపతిని ఎవరైతే ధ్యానం చేస్తారో నిలకడలేని మనస్సు నిలకడగా ఉండి త్రికరణ శుద్ధితో ఆ యొక్క ఆరాధనా తత్వంలో మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం ఏర్పడి తీరుతుంది సుమా. భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించాలి అంటే ఆ యొక్క భక్త గణపతిని ప్రార్థించక తప్పదు. ఈ స్వామివారి యొక్క వర్ణం తెలుపు వర్ణం. 4 చేతులు కలిగి ఉంటాడు స్వామివారు. చక్కగా కుడి చేతిలో మామిడి పండు ఉంటుంది, అరటి పండు ఉంటుంది, ఎడమ చేతిలో మాత్రం కొబ్బరికాయ ఉంటుంది. క్షీరాన్న పాత్రను ధరించి ఉంటాడు ఆ స్వామివారు. భక్త గణపతి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు తాము అనుకున్న తత్వంలో మోక్షానికి మార్గాన్ని ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఉంటుంది. నిలకడలేనటువంటి మనస్సు నిలకడ కలిగి త్రికరణ శుద్ధితో ధ్యానం చేయటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఓం భక్త గణపతయే నమః అని చెప్పేసి ధ్యానం చేసి మనం ఆ స్వామివారిని ఆరాధన చేసి గనక నిత్యం మన యొక్క పూజాది కార్యక్రమాలు గనక ప్రారంభించినట్లయితే ఈ మనస్సు నిలకడగా ఉండి త్రికరణ శుద్ధితో మనం అనుకున్నవి అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో సర్వేశ్వరుని యొక్క ప్రభావరీత్యా సాధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విశేషాంశం కేవలం ఈ యొక్క భక్త గణపతి యొక్క తత్వరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు.